హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ట్రెండ్ గురు. ఈ వీడియోలో మనం మాట్లాడబోయే విషయం ఏంటంటే, ఇంకొక వారం రోజుల్లో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి ఒక భారీ సినిమా అనేది బయటికి రాబోతుంది. ఈ సినిమా రిలీజ్కి ముందే ప్రీ రిలీజ్ బిజినెస్ అనేది దాదాపుగా 1000 కోట్లకు పైగా కలెక్ట్ చేయడం జరిగింది. అంటే ఇక్కడ ఈ సినిమా మీద ఎంత ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయంటే ప్రతి ఒక్కరికి కూడా ఖచ్చితంగా పుష్ప 2 అనేది ఒక రికార్డ్ బ్రేకింగ్ అవుద్ది అనేటట్టు ప్రతి ఒక్కరు కూడా ఎదురు చూస్తున్నారు. అయితే ఇక్కడ వరకు బాగానే ఉంది. సినిమా ప్రమోషన్స్ అన్నీ కానీ, హైపే కానీ, విజువల్సే కానీ, ఆల్రెడీ ట్రైలరే కానీ అన్నీ కూడా చాలా బాగున్నాయి. కానీ ఇక్కడ చూసుకుంటే అంత భారీ ఎత్తున సినిమా రిలీజ్ అవుతుంటే ఆ సినిమాకు సంబంధించిన హీరో ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళంతటా వాళ్ళే ఆ సినిమాకి 2 కాళ్ళు 2 చేతులు నరికేస్తున్నారని మనం అయితే చెప్పుకోవచ్చు. ఎందుకు అదేంటి అని మనం మాట్లాడుకుంటే, రీసెంట్గా మనం చూసుకుంటే తమిళనాడులోని పుష్ప 2కి సంబంధించిన సాంగ్ లాంచింగ్ ఈవెంట్ అనేది జరగడం జరిగింది. ఆ లాంచింగ్ ఈవెంట్లో అల్లు అర్జున్ చూస్తుండగా చాలా మంది ఫ్యాన్స్ అయితే ఏం పీకుతారు బ్రదర్, ఏం పీకలేరు బ్రదర్ అనేటట్టు కొన్ని పోస్టర్లు అయితే అల్లు అర్జున్ ఎదురంగానే ఇలా ప్రచారం చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో చూసుకుంటే ఇప్పుడు తాజాగా చూసుకుంటే మెయిన్గా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ వర్గాల్లో కానీ, సినీ వర్గాల్లో కానీ, మెయిన్గా మీడియా వర్గాల్లో కానీ చూసుకుంటే ఎందుకు ఎవరిని టార్గెట్ చేస్తున్నారు, ఏం పీకలేరు బ్రదర్ అనే వర్డ్లో పీకే అనేది కొంచెం పెద్దగా హైలైట్ చేస్తూ రాయడం, మెయిన్గా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్నే కానీ, మెగా ఫ్యాన్స్నే కానీ టార్గెట్ చేస్తూ ఈ పోస్టర్లు అయితే ప్రచారం చేస్తున్నారు. మరి ఎందుకు వాళ్ళంతటి వాళ్ళే ప్రచారం చేస్తున్నారు అంటే, సినిమా కరెక్ట్గా ఇంకొక వారం రోజులు అనేది ఉంది. ఈ వారం రోజుల కాల వ్యవధిలో వీళ్ళు ఇలాంటి నెగిటివ్ ప్రచారాలు ఎందుకు చేస్తున్నారు? ఇలా చేయడం వల్ల ఖచ్చితంగా సినిమాకి దెబ్బ పడే అవకాశం ఉంది, కలెక్షన్లో తగ్గే అవకాశం ఉంది అనేటట్టు చాలామంది సినీ విశ్లేషకులు అయితే చెప్పడం జరుగుతుంది. అదే కరెక్ట్ అయితే మాత్రం ఖచ్చితంగా పుష్ప 2 అనేది కలెక్షన్లు అయితే ఖచ్చితంగా చాలా దారుణంగా వస్తాయని మనం అయితే చెప్పుకోవచ్చు. కానీ ఈ సినిమా రూపుదిద్దుకోవడానికి దాదాపుగా 400 కోట్లు పెట్టుబడి పెట్టడంతో ప్రీ రిలీజ్ ఈవెంట్ బిజినెస్సే దాదాపుగా 1000 కోట్లు కలెక్ట్ చేసింది. అయితే ఇక్కడ మెయిన్గా చూసుకుంటే దాదాపుగా 1200 కోట్ల నుంచి 1500 కోట్ల వరకు కూడా కలెక్ట్ చేసినట్లయితే పుష్ప 2 సినిమా అనేది బిగ్గెస్ట్ హిట్ అవుద్ది. లేదు అని అంటే కలెక్షన్లన్నీ కూడా తగ్గడం వల్ల ప్రొడ్యూసర్లే కానీ, మెయిన్గా డిస్ట్రిబ్యూటర్లే కానీ నాశనం అయిపోతారు. కానీ అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఎందుకని ఇలాగా కరెక్ట్గా సినిమా రిలీజ్ అయ్యే ముందు ఇలాంటి ప్రచారాలు చేస్తున్నారు? అసలు ఎందుకు ఇలాంటి ఏం పీకలర్ బ్రదర్ అనేటట్టు మెయిన్గా సోషల్ మీడియాలో కూడా కొన్ని పోస్టులు అనేవి ఇష్టానుసారంగా పెట్టడం జరుగుతుంది. దానికి మీకు క్లియర్ కట్గా ఒక ఎగ్జాంపుల్గా ఉదాహరణ చూపిస్తాను. దానికి చాలా క్లియర్ కట్గా ఒక ప్రూఫ్ చూపిస్తాను. ఆ ప్రూఫ్ ఏంటో మీరే చూద్దరు. ఇప్పుడు నేను గూగుల్లోకి వెళ్ళి మెయిన్గా చూసుకుంటే అసలు పుష్ప 2కి సంబంధించి ఏం పీకలేరు బ్రదర్ అనే ఒక వర్డ్ సెర్చ్ చేస్తాను. దాని మీద ఎన్ని రకాల పోస్టులు వస్తున్నాయని మీరే చూడండి. నేను ముందుగా చూసుకుంటే గూగుల్ క్రోమ్లోకి వెళ్ళి ఏం పీకలేరు బ్రదర్, ఏం పీకలేరు బ్రదర్ అని చెప్పి సెర్చ్ చేశాను. చూడండి ఒకసారి, ఇదిగోండి అల్లు అర్జున్ ఫోటోలకి ఇదిగోండి ఇన్ని వస్తున్నాయి చూడండి. ఇమేజెస్లోకి వెళ్తే చూడండి ఎన్ని వస్తున్నాయి. ప్రతిదీ కూడా కొంతమంది పబ్లిక్ రివ్యూస్ ఇవ్వడాలు, లేదంటే సినిమా థియేటర్ల దగ్గర కొంతమంది పబ్లిక్ టాకులు చెప్పేవాళ్ళు, పోస్టర్లు, లేదంటే మేమ్స్. చూడండి ప్రతిదీ ఏం పీకలేరు బ్రదర్ అని కొడితే ఆ వర్డ్ అనేది అల్లు అర్జున్కి ఎంత క్లియర్గా సింక్ అవుతుందో. ఇదిగోండి ఇదిగోండి ఇక్కడ ఒకటి, ఇదిగోండి మెయిన్గా మొదట చూసుకోండి. ఇదిగోండి మొదట చూడండి, ఏం పీకలేరు బ్రదర్ అని చెప్పి అల్లు అర్జున్ ఫోటో పెట్టి డిజైన్ చేయడం జరిగింది. అండ్ ఇంకోటి చూసుకోండి, ఇదిగోండి గోడ మీద అంటించే పోస్టర్లు ఏవైతే ఉన్నాయో ఏం పీకలేరు బ్రదర్ అనేటట్టు కింద అల్లు అర్జున్ ఫోటో వేయడం జరిగింది. ఇంకా చూడండి క్లియర్గా, ఇదిగోండి ఇది చూడండి. ఈ ఏదైతే తమిళనాడులో జరిగిన ఈవెంట్ ఉందో ఆ ఈవెంట్లో ఇలా 2 రకాల బ్యానర్లు అనేవి, ఒకరు ఏం పీకలేరు బ్రదర్, ఏం పీకుతావు బ్రదర్ అనేటట్టు ఇలా 2 రకాలుగా ఇలాంటి పోస్టర్లు అనేవి సర్క్యులేట్ చేయడం జరిగింది. ఇదిగోండి ఏం పీకలేరు బ్రదర్ అనే ఓడి కొడుతుంటే మొత్తం అవే వస్తున్నాయి. ఇంకా వీడియోలు ఎలా ఎన్ని వస్తున్నాయి అనేది చూడాలి. ఇంకా కొన్ని అల్లు అర్జున్కి సంబంధించిన వస్తున్నాయి ఏం పీకలేరు బ్రదర్ అని కొడుతుంటే. కానీ ఇక్కడ మెయిన్గా చూసుకుంటే సోషల్ మీడియాలో అంటే ఫేస్బుక్లో కానీ, ఇన్స్టాగ్రామ్లో కానీ, ట్విట్టర్లో కానీ, మెయిన్గా యూట్యూబ్లో కానీ సంబంధించి ఎవరైతే ఏం పీకలేరు బ్రదర్ అనే దాని మీద ఎవరెవరైతే రెస్పాండ్ అవుతారో, ఎవరెవరైతే పోస్టులు పెడతారో, ఎవరెవరైతే దానికంటూ ఒక వీడియోలు తయారు చేసి పెడతారో అవన్నీ కూడా గూగుల్లో మనకు కనిపిస్తున్నాయి క్లియర్గా. చూడండి ఇప్పుడు చూశారు కదా ఈ ప్రూఫ్స్ అన్ని. వాళ్ళంతట వాళ్ళే అల్లు అర్జున్ ఫ్యాన్సే సోషల్ మీడియాలో మెయిన్గా ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ వీటిని బేస్ చేసుకొని ఇష్టానుసారంగా మేమ్స్ కింద కానీ, లేదనంటే ఒక క్రియేటివ్ పోస్టర్ కింద డిజైన్ చేసి ఏం పీకలేరు బ్రదర్, ఏం పీకుతావు బ్రదర్ అనేటట్టు ఇష్టానుసారంగా ఇలాంటి పోస్టులు పెడుతున్నారు.
అసలు ఎంతవరకు కరెక్ట్ అంటారు? సినిమా రిలీజ్ అయ్యే సమయంలో కరెక్ట్‌గా వారం రోజుల్లో సినిమా రిలీజ్ అని ఉంది. కరెక్ట్‌గా వారం రోజుల్లో సినిమా రిలీజ్ అని ఉంది. మరి ఇలాంటి సమయంలో ఇలాంటి పోస్టర్‌లు తయారు చేసి పెద్ద ఎత్తున ప్రచారం చేయడం అనేది ఎంతవరకు కరెక్టు? ఖచ్చితంగా అల్లు అర్జున్ కూడా ఏదైతే 'ఏం పీకలేరు బ్రదర్' అనే ఒక బ్యానర్‌ని తన ఫ్యాన్స్ చూపిస్తున్నప్పుడు కూడా అల్లు అర్జున్ దాన్ని ఖండించలేదు. అంటే అల్లు అర్జున్ కూడా వాటిని ఎంకరేజ్ చేస్తున్నట్టు కొంత సమాచారం అయితే తెలుస్తుంది. ఎందుకనంటే గత కొద్ది రోజులుగా ఆయన 'అన్‌స్టాపబుల్' షోలో గాని, లేదనంటే బయట కొన్ని మీడియా సమావేశాల్లో గాని మాట్లాడేటప్పుడు ఆయన మాట్లాడే తీరు కూడా కొంతవరకు కూడా నెగటివిటీ పెరుగుతుంది. అది ఆల్రెడీ సినీ వర్గాల్లో గాని, ఇటు మీడియా వర్గాల్లో గాని చాలా చర్చగా మారుతుంది. ఖచ్చితంగా 'పుష్ప 2' అనేది కలెక్షన్‌లో తగ్గే అవకాశం ఉంది. అంటే సినిమాని మొత్తం కూడా ఫ్లాప్ చేయడానికి లేదు గానీ, ఎందుకనంటే ఆల్రెడీ ఎక్స్‌పెక్టేషన్స్ అనేవి సినిమా మీద చాలా భారీ ఎత్తున ఉన్నాయి కాబట్టి, ఖచ్చితంగా కలెక్షన్‌లు అయితే తగ్గుతాయి అనేటట్టు చాలా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. ఇక్కడ అల్లు అర్జున్ యాటిట్యూడే గాని, అల్లు అర్జున్ ఫ్యాన్స్ యాటిట్యూడ్ ఎలా ఉందనంటే ఓపెన్‌గా మాట్లాడుకుంటే, ఒక జాతీయ అవార్డు వచ్చేటప్పటికి, ఒక సినిమా హిట్ అయ్యేటప్పటికి అంత ఇగో చూపెడితే, చిరంజీవి లాంటోడు, రజనీకాంత్ లాంటోడు, లేదనంటే అమితాబ్ బచ్చన్ లాంటోడు, బాలకృష్ణ లాంటోడు, ఇలాంటి పెద్ద పెద్ద హీరోలు చాలామంది ఉన్నారు. ఇంకా పెద్ద పెద్ద హీరోలు చాలామంది ఉన్నారు. మరి వాళ్ళందరూ కూడా ఎన్నో గొప్ప గొప్ప అవార్డులు తీసుకోవడం జరిగింది. ఎన్నో పెద్ద పెద్ద హిట్లు కూడా అందుకోవడం జరిగింది. మరి అలాంటి వాళ్ళు ఎప్పుడు కూడా ఒక మనిషిని పాయింట్ అవుట్ చేస్తూ గాని, ఒక మనిషిని కించపరిచే విధంగా మరి ఎప్పుడు కూడా వాళ్ళు మాట్లాడలేదు. ఎక్కడ కూడా వాళ్ళ స్థాయిని వాళ్ళు తగ్గించుకొని, ఎక్కడ కూడా కొంచెం దిగజారుడుగా మాట్లాడేటట్టు గాని, ఇలా ఫ్యాన్స్ గాని ఎక్కడ దిగజారుడుగా ప్రవర్తించేటట్టు ఎక్కడా లేదు. చిరంజీవి గాని, బాలకృష్ణ గాని, లేదనంటే తమిళ ఇండస్ట్రీ నుంచి రజనీకాంత్, విజయ్ గాని, లేదా అజిత్ గాని, లేదా మన బాలీవుడ్‌లో చూసుకుంటే సల్మాన్ ఖాన్, షారూక్ ఖాన్, అమితాబ్ బచ్చన్ ఎంతోమంది ఉన్నారు. అందరికీ ఫ్యాన్స్ ఉంటారు. కానీ అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఎందుకు వాళ్ళ సినిమా వచ్చినప్పుడు ఇలా చేస్తున్నారు? ఖచ్చితంగా వాళ్ళు ఎదిగే సమయం ఇది. రేపొద్దున సినిమా హిట్ అయిన తర్వాత వాళ్ళు అలాంటి ప్రచారం చేసినా కొంతవరకు కూడా ఒక పద్ధతి. కానీ సినిమా రిలీజ్ అవ్వకముందే యాంటీ ఫ్యాన్స్‌ని క్రియేట్ చేసుకుంటున్నారు. కావాలనే వాళ్ళు పెట్టుకునే పోస్టుల వల్ల యాంటీ ఫ్యాన్స్ ఎక్కువ అవుతున్నారు. మెయిన్‌గా పవన్ కళ్యాణ్ ఫ్యాన్సే గాని, మెగా ఫ్యాన్సే గాని, ప్రభాస్ ఫ్యాన్సు, జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్సు, మహేష్ బాబు ఫ్యాన్సు వీళ్ళందరూ కూడా నెగెటివ్ అవుతారు. ఈ నెగెటివ్ అవ్వడం వల్ల ఏంటంటే, ఏంటి ఇంత ఈగో చూపెడుతున్నారు? ఏంటి ఇంత ఎక్స్ట్రాలు చేస్తున్నారు? ఇదంతా కూడా కరెక్ట్ కాదు అనేటట్టు ప్రతి ఒక్కరు కూడా రిజెక్ట్ చేయడం జరుగుతుంది. ఆ రిజెక్ట్‌లో ఖచ్చితంగా 400 కోట్లు బడ్జెట్ పెట్టి తీసిన సినిమా ఏదైతే ఉందో కలెక్షన్‌లు అనేవి తగ్గినాయి అనంటే ఖచ్చితంగా ప్రొడ్యూసర్ నష్టపోతాడు. ఆబ్వియస్‌లీ ప్రొడ్యూసర్ నష్టపోతాడు. ఆ తర్వాత డిస్ట్రిబ్యూటర్లు నష్టపోతారు. ఖచ్చితంగా ఖచ్చితంగా నేను చెప్పేది ఏంటంటే సినీ వర్గాల్లో టాక్ ఏంటంటే 'పుష్ప 2' మీద నెగెటివ్ అనేది చాలా ఎక్కువగా ఉంది. నెగెటివ్‌గా వాళ్ళంతట వాళ్ళు ఎక్కువగా ప్రచారం చేసుకుంటున్నారు. దానివల్ల 'పుష్ప 2' సినిమా అనేది చాలా వరకు కూడా ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది అనేటట్టు చెప్తున్నారు. మరి మీడియా వర్గాల్లో కూడా మనం చూస్తూనే ఉన్నాం. ఎక్కడ చూసినా సరే 'ఏం పీకలేరు బ్రదర్' అనేటట్టే మనకి యూట్యూబ్‌లో చాలా న్యూస్ ఛానెల్‌లో గాని, యూట్యూబ్‌లో గాని చాలా వీడియోస్ అయితే వస్తున్నాయి. మరి ఇవన్నీ కూడా ఖచ్చితంగా 'పుష్ప 2' మీద ఎంతవరకు ఎఫెక్ట్ తీసుకొస్తాయని మనమైతే చూడాలి. ఏదేమైనా కానీ మన సినిమా రిలీజ్ అవుతుంది కాబట్టి మనం కొంచెం తగ్గి ఉండాలి. అంతే తప్పితే విర్రవీగాము, లేదనంటే కాలర్ ఎగరేసుకొని మాట్లాడతాం అని అంటే మాత్రం ఖచ్చితంగా ఆ ఎఫెక్ట్ అనేది ఖచ్చితంగా చూస్తాం మనం. ఆల్రెడీ మనం బెస్ట్ ఎగ్జాంపుల్ చూసుకుంటే, మెయిన్‌గా చూసుకుంటే 'కంగువ' సినిమా అనేది యాంటీ ఫ్యానిజం వల్ల 'కంగువ' సినిమా అనేది సూర్య మీద చాలా భారీ ఎత్తున ఎఫెక్ట్ పడ్డది. యాక్చువల్లీ 1000 కోట్ల బడ్జెట్ పెట్టి 'కంగువ' సినిమా తీస్తే కనీసం 300 కోట్లకు కూడా కలెక్ట్ చేయలేదంట. కానీ సూర్యకి ఎవరితో కూడా శత్రుత్వం అనేది ఉండదు. ఎవరితో కూడా నెగెటివ్ అనేది ఉండదు. ఆయన ఎప్పుడు కూడా వివాదాలకు చాలా దూరంగా ఉంటాడు. అలాంటి వ్యక్తికే యాంటీ ఫ్యానిజం అనేది తగిలిందనంటే ఇక్కడ అల్లు అర్జున్ కావాలనే కొన్ని సందర్భాల్లో కొంత వ్యతిరేకంగా మాట్లాడటం, తన ఫ్యాన్స్ అయితే చాలా ఇష్టానుసారంగా ప్రచారం చేయడం జరుగుతుంది. మరి ఇవన్నీ కూడా ఖచ్చితంగా యాంటీ ఫ్యానిజంకి ఎంతవరకు కూడా చేరువవుతాయి, వాళ్ళ వల్ల ఎంతవరకు కూడా 'పుష్ప 2' సినిమా అనేది ఇంపాక్ట్ అవుతుందని మనం అయితే చూడాలి. ఏదేమైనా కానీ 'పుష్ప 2' రిలీజ్ అయినంత వరకు కూడా ఫ్యాన్స్ అందరూ కూడా కొంచెం కంట్రోల్‌లో ఉంటే మంచిది. లేదు అనంటే మీ సినిమాయే ఇబ్బందుల్లో పడే అవకాశం ఉంది.